Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. As we have curfew in Nellore city, we are making an online message for you. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పావన పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మీ వాక్యం మేము ధ్యానం చేయుచుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ఇంట్లో ఉన్న సంఘమును ఆశీర్వదించి దీవించమని, మీ బిడ్డలను ఆదుకొని ఆదరించమని, మీ శాంతి సమాధానాలతో నింపాలని మా ప్రభువును నీ ప్రియకుమారుడు క్రీస్తు పేరిట మనవులు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. దైవ ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ధారావాహిక దైవ ధ్యానము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము. దయచేసి చూడండి. ఇంటనున్న బైబిల్ బ్యాప్టిస్ట్ సంఘమునకు శుభములు. అందరూ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తెరచి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనమును చూడాలని మనవి చేయుచున్నాను. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు అని సొలొమోను మహారాజు చెప్తూ ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ కేజేబీ ఇలాగున్నది: As thou knowest not what is the way of the Spirit, nor how the bones do grow in the womb of her that is with child, even so thou knowest not the works of God who maketh all. దేవుడు జరిగించు క్రియలు నీ వెరుగవు అని దేవుని వాక్యంలో సొలొమోను మహారాజు చెప్తూ ఉన్నాడు. చూలాలి గర్భమందు, చూలాలు అనగా గర్భిణీ స్త్రీ అని భావము. ఈ చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అని ఆయన చెప్తున్నాడు. వాడుక భాష బైబిల్లో గర్భిణీ స్త్రీ గర్భంలో పిండం ఎలా ఏర్పడి పెరుగుతుందో నీకు తెలియదు. గాలి వాలును పసిగట్టలేవు. అలాగే సమస్తము జరిగించే దేవుని క్రియలను నీవు గ్రహించలేవు అని రాయబడింది. మనం మన పనిని చేసుకుంటూ మన అదుపులో లేని విషయాలను, జవాబు దొరకని ప్రశ్నలను దేవునికే వదిలేయాలని సొలొమోను మహారాజు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చెప్తున్నాడు: గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అని నికోదేముతో ప్రభువైన యేసు చెప్పాడు. అవును, అలాగే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు కీర్తనలు 34 అనగా 34వ కీర్తన 20వ వచనంలో ఇలా రాయబడింది: ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు అని చెప్తూ ఉన్నాడు. 139వ కీర్తన 15వ వచనంలో నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను అని చెప్తున్నాడు. అలాగే 35వ కీర్తన 10వ వచనంలో విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును అనే మాట రాయబడింది. మానవ దేహంలో దేహానికి అంతటికీ గొప్ప సపోర్ట్ ఇచ్చేటువంటిది ఈ ఎముకల నిర్మాణమే. ఈ పూర్తి ఎముకల నిర్మాణము ఎంతో బలిష్టంగా ఉంటూ దేహానికి గొప్ప ఆధారంగా ఉంటుంది అని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఎముకలను దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిర్మించాడు అని దేవుని వాక్యమే మనకు తెలియజేస్తూ ఉంది. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన నెల తర్వాత వెన్నుపూస ఏర్పడుతుంది అని వైద్యశాస్త్రం చెప్తూ ఉంది. గర్భం దాల్చిన 2 నెలలకు తదుపరి ఎముకలు ఏర్పడడం ప్రారంభమవుతాయని వైద్యశాస్త్రం చెప్తూ ఉంది. దేవుడు తల్లి గర్భంలో మనల్ని నిర్మించినటువంటి విధానాన్ని మనం గమనిస్తే కీర్తనకారుడు అంటున్నాడు: నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అని 139వ కీర్తన 10వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప కార్యాలు, దేవుని యొక్క గొప్ప క్రియలు మానవుని యొక్క జ్ఞానానికి అందనటువంటివి అని మనము గ్రహిస్తూ ఉన్నాం. అలాగే
సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు దేవుడు ఏం చేశాడో, ఏమి చేశాడని నీవు గ్రహిస్తున్నావో అవన్నీ నీవు తెలుసుకొని ఉన్నావు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నటువంటి దైవ క్రియలన్నీ నీవు ఎరిగి ఉన్నావు. బట్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ యూ డోంట్ నో. దేవుడు ఏమైతే చేయబోతున్నాడో అది నీకు తెలియదు. వాట్ గాడ్ ఈస్ డూయింగ్ నౌ యూ డోంట్ నో, వీ డోంట్ నో. దేవుడు ఏమైతే చేస్తున్నాడో అవి మనకు తెలియదు. అయితే దేవుడు చేసినటువంటి ఒక పనిని తర్వాత అది దేవుడు చేసినదని మనం చెప్పుకోగలం. ఇంకా భవిష్యత్తులో దేవుడు ఏం చేయనై ఉన్నాడో, నీ జీవితంలో దేవుడు ఏం చేయనై ఉన్నాడో అవి నీకు తెలియవు అంటున్నాడు. నిజమే. దేవుని యొక్క మనస్సు ఎరిగిన వారు ఎవరు? హూ నోస్ ద మైండ్ ఆఫ్ గాడ్ అని రోమాపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది. రోమన్స్ చాప్టర్ 11 వర్స్ 33లో ఇలా చెప్పబడింది, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. దేవుని యొక్క మనస్సును ఎంతమాత్రం ఎవరు కూడా, ఎటువంటి వారైనా, ఎంత గొప్ప భక్తుడైనా దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోవడం వల్లపడదు అని మహాభక్తుడైనటువంటి పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రభావంలో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతో గొప్పవాడు, ఆయన యొక్క ఆలోచనలు ఎంతో గొప్పవి, అవి చాలా ఉన్నతమైనటువంటివి, శోధింపనెంతో అసఖ్యములు అనేటువంటి మాటను మనం గమనిస్తున్నాం. కనుక మనం చేయవలసినటువంటి పని ఏమిటనగా, మనల్ని మనము దేవుని యొక్క చిత్తంలోకి అప్పగించుకొని దేవుడు ఏమి చేసినా ఆయనకు విధేయులమై మనము విశ్వాస జీవితంలో బలపరచబడుచు, ప్రార్థనా జీవితంలో ముందుకు సాగుచు, ప్రభువు ప్రియమైన సంఘానికి ప్రసాదించిన శుభప్రదమైన నిరీక్షణ అనగా ప్రభువు యొక్క పునరాగమనం అనేటువంటి నిరీక్షణలో ముందుకు సాగిపోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయన మనలను ప్రేమిస్తూ తన కృపచేత మనలను నడిపిస్తూ ఉన్నాడు. మనకు ఎంతవరకు అయితే దేవుడి గురించి తెలుసో అంతటితో మనం తృప్తి చెంది, దేవుని గురించి ఏమైతే, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఏమైతే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయో వాటి గురించి మనం ధ్యానం చేస్తూ, వాటిని ఇంకా తెలుసుకుంటూ ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా ఉన్నాము. మనం దేవునికి పూర్తిగా సమర్పించుకుంటూ ఉన్నామా? దేవుడు సమస్తం చేయగలడు, దేవుడు ఏమైనా చేయగలడు అనే విశ్వాసంతో దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయనకు భయపడుతూ, మనం ఆయన సంపూర్ణంగా ప్రేమిస్తూ ఆయన వాక్యానికి విధేయులమవుతూ జీవిస్తూ ఉన్నామా? 6వ వచనానికి మనం వస్తూ ఉన్నాం. 6వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందు నీ చేయి వెనుకకు తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరుగవు అని ఆయన చెప్తూ ఉన్నాడు. నీతి ఫలము ఫలించినట్లు అని హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. అన్ని సమయాల్లో విత్తు అని చెప్తున్నాడు సొలొమోను మహారాజు. ఉదయమని, మధ్యాహ్నమని, సాయంత్రమని తారతమ్యం లేకుండా అన్ని సమయాల్లో విత్తడం అంటే దేవుని వాక్యం ప్రకటించడం అనేటువంటి ఒక భావం స్ఫురిస్తుంది. మరొక భావము ఆయన నామములో పేద సాధులకు సహాయం చేయడం అనేటువంటి భావం నిలుస్తుంది. హోషేయ 10:12లో నీతి ఫలము ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. ఈ కరోనా కాలంలో దేవుని నామంలో భక్తులు లేక దేవుని యొక్క పిల్లలు విత్తినట్లయితే వారు తగిన కాలంలో పంటకొస్తారు. ఏమైతే వారు విత్తుతారో ఆ పంటనే కోస్తారు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఈనాడు దేవుని పిల్లలు తమకున్నటువంటి దాతృత్వాన్ని వారు వెదజల్లుచు
విశ్వాస గృహానికి చెందినటువంటి పేద సాధులకు సహాయం చేస్తున్నారు అంటే వారికి దేవుడు విత్తనమును ప్రసాదిస్తున్నాడు అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు. విత్తువానికి విత్తనమును దయచేయు దేవుడు అనేటువంటి మాట అక్కడ రాయబడింది. దేవుడు ఆహారం దయచేస్తున్నాడు, విత్తే వ్యక్తికి విత్తనాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలు దేవుడు ప్రసాదించినటువంటి విత్తనాలను అన్ని వేళల్లో విత్తాలి. కేవలం ఉదయమే అనుకోకూడదు, సాయంత్రం కూడా విత్తాలి, అన్ని వేళల్లో విత్తాలి. ఎందుకంటే మొలకెత్తించే వ్యక్తి విత్తేవాడు కాదు. ఇది పౌలు భక్తుడు చెప్తున్నటువంటి గొప్ప సత్యము. సొలొమోను చెప్తున్నటువంటి సత్యం కూడా ఇదే. మొలకెత్తించేవాడు మనుషుడు కాదు. ఉదయం విత్తినా, మధ్యాహ్నం విత్తినా, రాత్రి పూట విత్తనాలు విత్తినా అవి మొలకెత్తించేవాడు దేవుడు. ఏవి ఎలా మొలకెత్తుతాయో అనే విషయం మానవులమైన మనకు తెలియదు అని సొలొమోను చెప్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని రాయబడింది. దేవుని యొక్క పిల్లలు ఏం విత్తుతున్నారు అనేది ఒక ప్రశ్న. దేవుడు ప్రసాదించినటువంటి అపరంజి అనేటువంటి సువార్త విత్తనాలను విత్తుతున్నారా? దేవుడు ప్రసాదించినటువంటి తలాంతులను విత్తుతున్నారా? దేవుడు ప్రసాదించినటువంటి దాతృత్వపు విత్తనాలను ఈ కరోనా క్లిష్టకాలంలో పేద సాధులైనటువంటి విశ్వాసులకు, తెగ కాపరులకు, సాటి సోదరులకు, క్రైస్తవ లోకానికి, ఇంకా లోకంలో జీవిస్తున్నటువంటి ఇతర పేద సాధులకు వారు అందజేస్తున్నారా? ఇలా అందజేయడం ఆశీర్వాదమని దేవుడు చెప్తున్నాడు. అందరి ఎడల కనికరం కలిగి ఉండడం క్షేమమని, ఆశీర్వాదకరమని దేవుడు చెప్తున్నాడు. అందరి ఎడల ప్రేమ చూపిస్తూ, దాతృత్వం చూపిస్తూ, మరి విశేషముగా అంటూ గలతీ పత్రిక 6:10లో పౌలు భక్తుడు ఇలా చెప్తున్నాడు. మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడలను మేలు చేయుదము అని వాక్యంలో చెప్తున్నాడు. విత్తే సుగుణం కలిగినటువంటి ఇస్సాకు అనేటువంటి దైవజనునికి, అబ్రహాము కుమారునికి దేవుడు కృపనిచ్చాడు, ప్రేమనిచ్చాడు, భక్తిని వైరాగ్యాలను ప్రసాదించాడు. ప్రార్థనాపూర్వకంగా ఇస్సాకు విత్తనములను ఆదికాండం 26వ అధ్యాయంలో విత్తగా దేవుడు ఆ విత్తనాలను 100 ఫలించేలా చేశాడు. అవును, అతను ప్రార్థనాపరుడు, దైవ భయం కలిగినటువంటి వాడు, దేవుని వాక్యం బాగా చదువరి, దేవుని ప్రేమించేవాడు, నీతి కలిగినటువంటి వాడు. అందువలన దేవుడు ఆయన విత్తిన విత్తనాలు 100 ఫలింపజేశాడు. ఈనాడు క్రైస్తవ సంఘం విత్తే విత్తనాలను 100 ఫలింపచేయగలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తే. అయితే నీవు ప్రభువు నీకు ఇచ్చిన విత్తనాలను దాచుకుంటున్నావా లేక విత్తుతున్నావా? విత్తితే 100 ఫలింపచేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే 7వ వచనంలో ఇలా చెప్తున్నాడు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కనులకింపుగానున్నది అంటున్నాడు. అవును, వెలుగు మనోహరం. ద లైట్ ఈజ్ స్వీట్. వెలుగు మనోహరం. మనోహరమైనటువంటి ఆ వెలుగును దేవుడు ప్రారంభంలో, ఆదికాండంలో, సృష్టి ప్రారంభంలోనే కలుగజేశాడని ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈ జెనసిస్ చాప్టర్ 1:3 we read of the sweetness of the light. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. God said let there be light and there was light. దేవుడు వెలుగు కమ్మని చెప్పాడు, వెలుగు కలిగింది. ఆ వెలుగు ఎలా ఉన్నదంటే మంచిగా ఉన్నది అని చెప్తూ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. గాడ్ సా దట్ ద లైట్ వాస్ గుడ్. ఆ వెలుగు మంచిదని దేవుడు చూచెను. అవును, వెలుగు మంచిది అన్నాడు దేవుడు. ఎవరు వెలుగు మంచిది అన్నాడు? హూ సెడ్ దట్ ద లైట్ వాస్ గుడ్? గాడ్ సెడ్ ఇట్. దేవుడే చెప్పాడు. ఇట్ వాస్ గాడ్ హూ ఫస్ట్ డిక్లేర్డ్ దట్ ద లైట్ వాస్ గుడ్. ఎందుకు అంటే ఆ వెలుగును చేసినటువంటి వాడు ఆయనే వెలుగుకు మూలమైనటువంటి వాడు, ఆయనే వెలుగై ఉన్నటువంటి వాడు.
దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అని దేవుని వాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన యోహాను సెలవిచ్చాడు. ఆయన వెలుగు. ఏ వెలుగు? ఆయన నిత్య జీవం అనే వెలుగు. అపోస్తలుడైన యోహాను శుభవార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు ఎంతో గొప్పది అని చెప్తూ ఉన్నాడు. ఆ వెలుగు మనలోకి వచ్చింది అంటే మనం రక్షింపబడ్డాము అని అర్థం. వెలుగుమయమైనటువంటి బిడ్డలందరూ దేవుని యొక్క పిల్లలుగా ఉన్నారు. ఎవరి హృదయాలు వెలిగింపబడి ఉన్నాయో, ఎవరైతే సిలువనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వెలిగింపబడి ఉన్నారో, ఎవరైతే ప్రభు సిలువలో కార్చిన రక్తం చేత కడుగబడి ఆయన పిల్లలుగా తీర్చిదిద్దబడి ఉన్నారో, పాపం నుంచి విడుదల కలిగి ఉన్నారో, హృదయంలో ఉన్నటువంటి చీకటి బయటకు పారిపోయినటువంటి అనుభవాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హృదయంలో ప్రభవించిన వెలుగు కలిగి ఉన్నారో వారు వెలుగు సంబంధులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీవు వెలుగు సంబంధివా? నీవు దేవుని యొక్క బిడ్డవుగా జీవిస్తూ ఉన్నావా? దేవుడు ఆయన ప్రజలను లోకానికి వెలుగుగా చేశాడు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో కాబోలు ఆయన ఇలా చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యీ ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్తూ ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగు. ఎవరు చేశారు? ఎవరు వెలిగించారు అంటే ప్రభువు మనల్ని వెలిగించాడు. ఎందుకనగా ప్రభువు జీవన జ్యోతి. ఆయన ఆరిపోయినటువంటి జీవప్రదమైనటువంటి వెలుగు, ఆయన గొప్ప వెలుగు. ఇంకా దేవుని వాక్యంలో మనము ఇక్కడ చూసినట్లయితే 7వ వచనం 2వ లైన్లో సూర్యుని చూచుట కనులు కింపుగా ఉన్నది అని చెప్తున్నాడు. అవును, ఆ సూర్యుడిని దేవుడు కలుగజేశాడని ఆదికాండం 1:14-15 వచనాలు తెలియజేస్తున్నాయి. సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై, భూమి మీద వెలిగించుటకై, పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, God made a big light to rule over the day. That is what we read from Genesis chapter 1 verse 14 and 15. ఆయన పెద్ద జ్యోతిని కలుగజేశాడు అని చెప్తున్నాడు. ఈ పెద్ద జ్యోతి ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశుల అన్నిటికీ కూడా వేడిని కలిగిస్తూ వారి యొక్క మనుగడకు సహాయకరంగా ఉన్నాడు. సూర్యుని యొక్క వెలుగు వలనే సమస్తం ముందుకు కొనసాగుతూ ఉన్నది. జీవరాశులన్నీ కూడా ఆరోగ్యవంతంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. జీవరాశులన్నీ తమలో ఉన్నటువంటి మలినాలను విదిల్చుకొని సూర్యరశ్మిలో ప్రక్షాళన చేయబడి ముందుకు సర్వసృష్టి కొనసాగుతూ ఉన్నది. అందువల్ల భౌతిక సూర్యుడు ఆరోగ్య ప్రదాయిని. భౌతిక సూర్యునికే ఇంత ఆరోగ్యాన్ని కలిగించేటువంటి శక్తిని దేవుడు ప్రసాదించి ఉంటే, ఆ సూర్యుని కలుగజేసినటువంటి ఆ మహోన్నతుడైన ఆ మహాదేవుడు ఇంకెంత గొప్పవాడో. ఎన్ని కోట్ల సూర్యుల వెలుగును ఆయనకి మనం ఆపాదించగలం. ఆయన ఎంతో గొప్పవాడు, తేజోమయుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన కోరహు కుమారులు తమ కలము నుండి వెలువచ్చినటువంటి 84వ కీర్తనలో 11వ వచనంలో ఇలాగ రాశారు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు సూర్యుడై ఉన్నాడు. ఏం సూర్యుడు ఆయన? ఆయన నీతి సూర్యుడు అని దేవుని వాక్యంలో మలాకి ప్రవక్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఇన్ Malachi chapter 4 verse 2 we read, he is the son of righteousness. ఈ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడు అని రాయబడింది. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని చెప్తూ ఉన్నాడు. అతని రెక్కలు అనగా ప్రభువైన యేసుక్రీస్తు రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీతి సూర్యుని యొక్క వెలుగులో మీరు జీవిస్తున్నారా? నీతి సూర్యుని యొక్క వెలుగులో మనం ముందుకు సాగుతూ ఉన్నామా? ఈ నీతి సూర్యుని యొక్క రెక్కల నీడను మనం ఆశ్రయించి ఉన్నామా? అలా ఆశ్రయించి ఉంటే మంచి ఆరోగ్యం గలవారమై ముందుకు సాగుతాం. ఈ కరోనా క్లిష్ట కాలంలో ఈ నీతి సూర్యుని యొక్క రెక్కల క్రింద మనం దాగుకొని
ఆయన కృపలో ఆయన మహిమపరుస్తూ ఆయనకు భయపడుతూ ప్రభువైన యేసుక్రీస్తుకు సంపూర్ణంగా లోబడుతూ ముందుకు సాగవలసిన వారంగా ఉన్నామని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి ఆధ్యాత్మిక అభ్యున్నతి నిమిత్తమై ఆశీర్వదించి దీవించుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనములు. వాక్యమైన మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. మా బైబిల్ బ్యాప్టిస్ట్ సంఘమును మీ కృపలో బలపరచండి. కరోనా వైరస్ నుంచి కాపాడండి. ప్రతి ఒక్కరిని మీ శాంతి సమాధానాలతో నింపుమని, మీ కృపలతో బలపరిచి ముందుకు నడిపించమని మీ వాక్యం కొరకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును నీ ప్రియకుమారుడు క్రీస్తు పేరిట ఈ మనవులు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సన్నిధి ఆయన ప్రేమించి బిడ్డలందరికీ మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ వందనములు. సెలవు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక.